నమస్కారం, మీరు చూస్తుంది వాజన్ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైభవంగా అప్పన్న పెళ్లి చూపులు. మెట్ల మార్గాన పల్లకిలో సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్న స్వామివారు. తిలకించి పులకించిన భక్తజనం. సొందడిగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు. శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించిన బాడీ బిల్డర్స్. ప్రాథమిక దశలోనే వినికిడి లోపాన్ని గుర్తించి చికిత్స పొందితే నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు. ప్రముఖ ఈఎన్టీ నిపుణులు డాక్టర్ ఎస్కే అప్పారావు వెల్లడి. విజయనగరం పట్టణంలో చంద్రగ్రహణం కారణంగా శివాలయం వీధిలో ఉన్న పలు దేవాలయాలు మూసివేశారు. పైడితల్లి అమ్మవారి ఆలయం మొదలుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి శివాలయం, రామాలయం, రాజమన్నారు గోపాలస్వామి ఆలయాలు మూసివేసినట్లుగా ఆయా ఆలయాల అర్చకులు తెలిపారు. రేపు ఉదయం ఆలయాలు శుద్ధి చేసిన తర్వాత ఆలయాలు తెరుచుకుంటాయి. ఆలయాల శుద్ధి అనంతరం పూజలు ప్రారంభమవుతాయని అర్చకులు పేర్కొన్నారు. చంద్రగ్రహణం మధ్యాహ్నం 3:19 నుండి సాయంత్రం 6:49 వరకు కూడా చంద్రగ్రహణం సంభవించడం జరుగుతుంది. అయితే శాస్త్రబద్ధమైనటువంటి విషయం, మనకి గ్రహణం సంభవించినటువంటి 6 గంటల ముందు నుంచి కూడా వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో అర్చనాది కర్మలన్నీ కూడా నిలిపివేయాలి అన్నటువంటిది శాస్త్రబద్ధమైనటువంటి విషయం. కాబట్టి మనం ఉదయం 10 గంటలకల్లా మనకి అమ్మవారికి అర్చనాది కార్యక్రమాలు, నైవేద్యాలు పూర్తి చేసుకొని కవాట బంధనం చేసి భక్తులకి దర్శనాలు నిలిపివేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం కవాట బంధనం చేసి ఈ యొక్క దర్శనాలు నిలిపివేయడం జరిగింది. మరలా రేపు ఉదయం 5 గంటలకల్లా అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాసన చేసి సంప్రోక్షణ చేసి అనంతరం ఉదయం 8 గంటల నుంచి సర్వదర్శనం ప్రజలందరికీ కూడా, భక్తులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా ఉండటం వల్ల ఉదయాన్నే అమ్మవారికి ప్రాతకాలంలో పూజ చేసి అమ్మవారికి నైవేద్యాలన్నీ పెట్టి ఈరోజు మంగళవారం అమ్మవారి యొక్క ప్రీతికరమైన రోజు కూడా అన్ని విధాల సంప్రోక్షణ చేసాం. తర్వాత చంద్రగ్రహణం ఉండటం వల్ల మా వేద పండితులు వారు ముహూర్తం పెద్దం పెట్టి ఉదయం 10 గంటలకి అనేది దేవాలయం అనేది మూసివేయడం జరుగుతుంది. తిరిగి మరల రేపు సంప్రోక్షణ అన్నీ కూడా చేసి ఉదయం 8 గంటలకు కూడా ప్రజలందరికీ, భక్తులందరికీ కూడా దర్శనాలన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు ఉదయాన్నే స్వామివారికి చేయవలసిన కైంకర్యములన్నీ కూడా జరిపించి ఉదయం 10 గంటలకల్లా దేవాలయం మూసివేయడం జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3:19 నుండి సాయంకాలం 6:48 వరకు కూడా సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నది. ఆ సందర్భంగా దేవాలయాలన్నీ కూడా మూసివేయడం. అలాగే ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి, అంటే మఖా నక్షత్రం, పుబ్బ నక్షత్రం, ఉత్తర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారి చంద్రగ్రహణాన్ని చూడకూడదు. కావున ఎవరు కూడా బయటికి వెళ్లకుండా చంద్రగ్రహణం అనంతరం ఈ యొక్క స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని మర్నాడు ఉదయాన్నే దేవాలయంకి వెళ్ళి ఆ దేవాలయంలోని పాలు, పెరుగు, అలాగే 1 కేజీ పావు చొప్పున బియ్యాన్ని ఒక తెల్ల వస్త్రంలో పెట్టి దానం ఇచ్చినట్లయితే ఈ జాతకులు, సింహరాశి జాతకులు ఎవరైనా ఉన్నారో వారు ఇచ్చినట్లయితే వాళ్ళకి సకల శుభాలు కలుగుతాయి.
ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులను భారత సాంస్కృతిక సహకార సేవా సంఘం విశాఖ జిల్లా సమితి ఖండించింది. యుద్ధం వద్దు అంతిముద్దు నినాదంతో ద్వారకా బస్ స్టేషన్ సమీప గురజాడ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఇస్కాప్ ఉపాధ్యక్షులు జేవి ప్రభాకర్, జిల్లా అధ్యక్షులు క్షేత్రపాలు మాట్లాడారు. చమురు నిల్వలపై ఆధిపత్యం కోసం అమెరికా ఇరాన్పై జరుపుతున్న దాడులను శాంతి కాముకులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా అనుసరించే సామ్రాజ్యవాద దురాక్రమణ పూరిత చర్యలు కారణంగానే ప్రపంచ దేశాలలో శాంతి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంపై మరో దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి కుట్రల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి. ఈరోజు తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని, ప్రపంచ దేశాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్నటువంటి కుట్రతో అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఇరాన్ పైన తీవ్రమైనటువంటి దాడికి పాల్పడినది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్ష భవనంపై ఒక దేశ సార్వభౌమ అధికారాన్ని కాదని తమ బాంబర్లను ప్రయోగించి ఆ దేశ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకోవడాన్ని మేము స్నేహ సహకార సంఘంగా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రపంచ శాంతి కావాలని చెప్పేసి మేమంతా కోరుతా ఉంటే, ఒకవైపు అమెరికా అధ్యక్షుడు తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఇటువంటి చర్యలు పాల్గొంటా ఉన్నాడు. ఇంతకు ముందే మనం చూసాం, వెనుజులా అధ్యక్షుడు అతని భార్యను ఆ దేశంలోకి తమ సైన్యాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా తమ దేశానికి తరలించినటువంటి ట్రంప్ కొద్ది నెలలు గడవక ముందే ఇరాన్ లాంటి స్వతంత్ర దేశం పైన, సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకోవడాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా నిరసిస్తున్నటువంటి ఇరాన్ అధ్యక్షుడి హత్య, ఇజ్రాయెల్ అమెరికా కలిపి సంయుక్తంగా ఈ హత్య చేసిందని చెప్పేసి ప్రపంచంలో అందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు. ప్రపంచం అంతా కూడా మరి ఈయన ట్రంప్ గారి దయ వల్ల మనందరూ కూడా వచ్చింది. పెద్ద విశేషం ఏంటంటే, భారతదేశానికి సంబంధించి మన ప్రధాని గారిని కూడా మేము ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. ఈయన ఇజ్రాయెల్ ఎందుకు వెళ్ళారో మరి మనకు తెలియదు. ఆయన పిలిచారా, ఈయన వెళ్ళారా మరి మనకు తెలియదు. ఆయన వచ్చిన మరుసటి రోజే అక్కడ బాంబులు ప్రారంభమయ్యాయి, ఇరాన్లో ప్రారంభం జరిగింది. ఇవాళ కూడా మీరు పేపర్ చూసినట్టయితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, ప్రజలు నష్టపోకుండా చూడండి అంటున్నారు తప్ప ఆ కొమేని హత్యని ఖండించలేదు మన భారత ప్రధాని గారు. మరి అందులో విశేషం ఏంటో మరి మనకేం తెలియటం లేదు. ఒక దేశాధినేతను రేపు పొద్దున మనకి భారతదేశంలో ఇలా జరిగితే, లేదంటే వేరే దేశంలో ఇలా జరిగితే ఇలాగే ఉంటారా? ఒక దేశాధినేతను చంపిన తర్వాత కూడా దాన్ని ఖండించలేకపోయినటువంటి ఒక దురదృష్టకరమైన పరిస్థితి మనకి స్పష్టంగా మన దేశంలో కనపడుతూ ఉంది. కాబట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాలలో ప్రతిభావంతులైన మహిళా మూర్తులకు స్త్రీ శక్తి ఉమెన్ పవర్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డులను, పురస్కారాలను విశ్వ సాహితీ కళావేదిక విజయవాడలో బాలోత్సవ భవనంలో మహిళలను ఘనంగా సత్కరించింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన సామాజిక సేవా విభాగంలో భోగరాజు సూర్యలక్ష్మి, జ్యోతిష విభాగంలో జి మహాలక్ష్మి, ప్రముఖ మహిళా న్యాయవాది దాసరి పద్మలను స్త్రీ శక్తి పురస్కారాలు అందుకున్నారు. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, గజల్ గాయకుడు గజల్ శ్రీనివాస్, సంస్థ వ్యవస్థాపకులు కొల్లి రమావతి, డాక్టర్ జీవి పూర్ణచంద్ర, తేళ్ల అరుణల చేతుల మీదుగా అవార్డులను అందుకున్నామని అన్నారు. ఈ సందర్భంగా పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఇవ్వడం మాకు ఆహ్వానించడం జరిగింది. కొందరిని ఎంపిక చేసుకోవడం జరిగింది. అంటే అందులోని విశిష్టత ఉన్న వ్యక్తుల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సాహిత్యం, సంస్కృతం, సామాజికం, వైద్యం, ఉద్యోగం, న్యాయం, తర్వాత జ్యోతిష్యం డిపార్ట్మెంట్ నుంచి ఇలాగా చాలా మహిళలు అక్కడికి రావడం జరిగింది. 220-30 దగ్గర రావడం జరిగింది. అందులోని కొందరిని విశిష్ట సేవలు అందిన కొందరికి ఈ పురస్కారం లభించింది. అందులో విజయనగరం నుంచి మా ముగ్గురికి ఈ పురస్కారం లభించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మహిళల్లో ఉన్నటువంటి శక్తిని వివిధ రంగాలకు చెందిన 125 మంది మహిళల్ని అక్కడ వేదిక మీద విశ్వ సాహితీ కళావేదిక వారు సత్కరించడం జరిగింది. ఇక్కడ విజయవాడ నగర మేయర్ గారు, తర్వాత డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు, పూర్ణచంద్ గారు, తేళ్ల అరుణ గారు, ఇలాగా ప్రత్యేకమైనటువంటి అతిథులందరూ వేదిక మీద ఉండి సత్కరించారు. ముఖ్యంగా విశ్వ సాహితీ కళావేదిక అధ్యక్షురాలు శ్రీమతి కొల్లి రమావతి గారి ఆధ్వర్యంలో చక్కటి ఒక మంచి వాతావరణంలో శ్రీమూర్తులందరినీ, వివిధ ప్రదేశాలకు చెందిన, వివిధ ప్రాంతాలకు చెందినటువంటి శ్రీమూర్తులందరినీ సత్కరించారు.
ఈ దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారం అందుకోవడం, ముఖ్యంగా సామాజిక సేవా రంగంలో నేను అంటే భోగరాజ్ సూర్యలక్ష్మి, నాకు ఈ అవార్డుని వారు అక్కడ పురస్కారాన్ని అందించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి డోలోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితులు తెల్లవారుజామున స్వామివారిని సుప్రభాత సేవతో మేలుకొలిపి ఆరాధన గావించారు. ఆ తర్వాత మెట్ల మార్గం ద్వారా బొయ్యిలు పల్లకిలో కొండ దిగువకు స్వామిని తీసుకొని వచ్చారు. అక్కడ నుండి స్వామివారిని నేరుగా తన సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి తీసుకొని వెళ్లారు. అమ్మవారి దర్శనం అనంతరం తన కుమార్తెను వివాహం చేసుకోవాలని అమ్మవారు ప్రార్థిస్తారు. ఆలోచించుకొని చెబుతానని గ్రామ మధ్యకు చేరుకున్న స్వామి పుష్కరిణీ సత్రంలో ఉయ్యాలలో ఆసీనులవుతారు. అక్కడ డోలీలో విశేష పూజలు జరిపించుకొని వసంతోత్సవం, చూర్ణోత్సవం అనంతరం గ్రామ తిరువీధికి బయలుదేరుతారు. గ్రామ ప్రజలు మంగళహారతులతో స్వామివారిని స్వాగతిస్తారు. ఆ తర్వాత మరోసారి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారి కుమార్తెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తారు స్వామివారు. దాంతో స్వామివారి వివాహం ఖరారం కావడంతో అర్చక వర్గాలు, అధికారులు, ఉద్యోగులు, భక్తులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని కేరింతలు కొట్టారు. రాష్ట్రంలో అంగన్వాడీలు శాంతియుతంగా వారి సమస్యలను పరిష్కారం చేయాలని విజయవాడలో ఆందోళన చేస్తే మార్చి 2వ తేదీన అర్ధరాత్రి దాటాక కూటమి ప్రభుత్వం పోలీసులతో నిరసన శిబిరంపై దాడి చేయడం ప్రభుత్వ వైఫల్యాన్ని తెలియజేస్తుందని, ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ అనంతరం రాస్తారోకో నిర్వహించారు. తోటపాలెం ఎల్బీజీ భవనం నుంచి ప్రారంభమైన ర్యాలీ మయూరి జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దకు చేరుకొని అక్కడ రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కె ప్రభావతి, ఎస్ అనసూయలు మాట్లాడుతూ అధికారం కోసం 42 రోజులు అంగన్వాడీల సమ్మె సందర్భంగా అప్పటి తెలుగుదేశం పార్టీ నాయకులు అంగన్వాడీల దీక్షా శిబిరంలో పాల్గొని అధికారం ఇవ్వండి, జీతాలు పెంచుతామని హామీ ఇచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అధికారం వచ్చాక కూటమి ప్రభుత్వానికి అనేక దఫాలుగా అంగన్వాడీ యూనియన్ మరియు సిఐటియు అనేక సార్లు వినతి పత్రాన్ని ఇచ్చినా 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటి వరకు పరిష్కారం చేయడానికి సిద్ధపడలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఇలా మేము మా వాళ్ళని అరెస్ట్ చేయబట్టే కదా ఇంత ఎండలో తిరుగుతున్నాము. సమస్యలు పరిష్కరించాలి కదా తొందరగా. విపరీతంగా ఎందుకు ఈ ఎండలో మమ్మల్ని ఉంచడము? అలాగే మేమేం అడుగుతున్నాము? గొంతమ్మ కోరికలు అడగట్లేదే. మా జీతం 11,500 సరిపోవు కాబట్టి మీరు పెంచండి, మీరు మీ హామీలు మీరు నిలబెట్టుకోండి అంటున్నాము. వేసవి సెలవులు 4 రోజులు ఇవ్వండి అని అడుగుతున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు రారు, వడదెబ్బకు గురి అయితే ఎవరు బాధ్యత పడతారు? ఎవరండి వస్తారు ముందుకి? అంత చిన్న పిల్లలు, పెద్ద పెద్ద పిల్లలకి, ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకే సెలవులు ఇస్తారు. అలాంటిది 6 సంవత్సరాల లోపు పిల్లలకి సెలవులు ఇవ్వకపోతే వాళ్ళు ఎలా వస్తారు ప్రీ స్కూల్ అంగన్వాడీకి అని మేము ఇందు మూలంగా అడుగుతున్నాము. మా సమస్యలు వెంటనే పరిష్కరించండి. అంగన్వాడీల సమస్యలు నేనే పరిష్కారం చేస్తాను, నన్ను నమ్మండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అంగన్వాడీలు పోరాడే సందర్భంలో పదే చెప్పారు. ఈరోజు 19 నెలలు పూర్తయినా అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయలేదు. పైగా నిన్నను మార్చి 2వ తేదీన ప్రభుత్వం కేటాయించిన అలంకార్ సెంటర్లో ధర్నా ప్రశాంతంగా చేస్తుంటే రాత్రి 1:30 సమయంలో అధికారులు వచ్చి చర్చలు అన్నారు. 4 గంటలకు పోలీసులు వచ్చి అక్రమంగా అరెస్టులు చేశారు, దౌర్జన్యంగా లాఠీ చార్జీలు చేశారు. ఇది దుర్మార్గం. దీన్ని సిఐటియు విజయనగరం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట మీద నిలబెట్టుకోవాలని, నేను మారిన మనిషిని, నన్ను నమ్మండి, మీ సమస్యలు నేనే పరిష్కారం చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళా మీ బుద్ధిని పోనిచ్చుకోలేదు, నేను మోసగాడిని అనేటట్టు ఈరోజు వ్యవహరిస్తున్నారు. ఎప్పటికైనా మారండి, అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయండి. వెంటనే యూనియన్ నాయకత్వాన్ని పిలిచి చర్చించి సమస్య పరిష్కారం చేసి ఫుల్ స్టాప్ పెట్టాలని, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వినికిడి లోపం, చెవి సంరక్షణ ప్రాముఖ్యత గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ఏటా మార్చి 3వ తేదీన ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని జరుపుకుంటామని ప్రముఖ చెవి, ముక్కు, గొంతు వైద్య నిపుణులు డాక్టర్ ఎస్కేఈ అప్పారావు, ఈఎన్టీ కన్సల్టెంట్ డాక్టర్ సుమృతలు తెలిపారు.
ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ద్వారకా నగర్ 3వ లైన్లోని సుశ్రుత హాస్పిటల్లో చెవి సమస్యలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సరోజినితో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎక్కువగా హెడ్ ఫోన్ వాడకం, పెద్ద పెద్ద శబ్దాలు వినడం చెవి ఇన్ఫెక్షన్లు వినికిడి శక్తిని దెబ్బతీస్తాయని అన్నారు. ప్రాథమిక దశలోనే వినికిడి లోపాన్ని గుర్తించి చికిత్స పొందితే నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చని అన్నారు. కొంతమంది పిల్లలు తీవ్రమైన వినికిడి లోపంతో జన్మిస్తారని, ఫలితంగా అది మోగతనానికి దారి తీస్తుందని చెప్పారు. అందువల్ల చెవి సంరక్షణపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీన్ని ఈ రోజుని మనం ప్రపంచ వినికిడి దినోత్సవంగా సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే వినికిడి దాని యొక్క ఇంపార్టెన్సు, దాని యొక్క నెసెసిటీ, దాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా పాడు చేసుకోకూడదు అనే విషయం చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రజల్లోకి మెసేజ్ వెళ్ళాలి. సో వినికిడి అనేది మన పొట్టలో ఉన్నప్పుడు కూడా ఉంటుంది. ఆరో వారంలో కూడా తయారవుతుంది వినికిడి. అంటే ఆరో వారంలో జ్ఞానేంద్రంలో ఈ వినికిడి జ్ఞానేంద్రియం ఫస్ట్ తయారవుతుంది. అలాగా వినికిడితోనే బేబీ పుడతాడు. సో బేబీ పుట్టగానే కూడా తెలుస్తుంది. బేబీ క్రైతోని ఆడు వినబడుతుందా లేదా, ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవడానికి ఈజీ అవుతుంది. అదే కాకుండా మీరు అభిమన్యుడి స్టోరీ చూసే విన్నారు కదా. సేమ్ అభిమన్యుడి పొట్టలోని విన్నాడు, నేర్చుకున్నాడు అనేది అది కరెక్టే. మీరు చూడు, తల్లి పొట్టలో ఉన్నప్పుడు కూడా బేబీ కదులుతుంది గట్టి సౌండ్లకు వాటికి. అంటే అర్థం ఏంటి, హీరింగ్ ఆల్రెడీ పనిచేస్తున్నారు. సో హీరింగ్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఇలాంటి ఒక ప్రోగ్రామ్కి వచ్చి పబ్లిక్లో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాకు హెల్ప్ చేస్తున్నందుకు యాజ్ ఆర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ENT సర్జన్స్. అండ్ ఈసారి మన వరల్డ్ హియరింగ్ డే అన్నదానికి థీమ్ ఏంటంటే, WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన థీమ్ ఏంటి అంటే కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్. కమ్యూనిటీస్ టు క్లాస్ రూమ్స్ అంటే ఏంటి అంటే, పిల్లవాడు స్కూల్కి వెళ్ళే ముందే, అంటే ఇంట్లో ఉన్నప్పుడే, చిన్నప్పుడు అంగన్వాడీకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న టీచర్స్ కానీ, ఇంట్లో వాళ్ళు కానీ, చిన్నపిల్లల డాక్టర్లు కానీ, వీళ్ళందరూ కూడా ఏంటంటే పిల్లోడికి యాజ్ మచ్ as పుట్టిన రోజు కూడా టెస్ట్ చేయడానికి ఉంది. OAE అంటారు దాన్ని. అది మన గవర్నమెంట్లో కూడా ఫ్రీగా జరుగుతుంది, బయట చాలా సెంటర్స్లో జరుగుతుంది. ఇలా తెలుసుకోవడం వల్ల ఏంటి అంటే వాడి రొటీన్ యాక్టివిటీ, డే టు డే యాక్టివిటీ, క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఇది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది, ఇది ఎందుకు ఇంపార్టెంట్, ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని గురించి ఎందుకు చెప్పింది అంటే, ఇది గ్లోబల్ ఎకానమీ, గ్లోబల్ వెల్బీయింగ్, ఇప్పుడు మన సొసైటీ ముందుకెళ్ళడానికి కానీ ఈ పిల్లలందరినీ మనం ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళు రొటీన్ సొసైటీ, ఇప్పుడు వాళ్ళకి మనకి ఎలాంటి తేడా లేకుండా అన్ని విధాలుగాను వాళ్ళు. ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. విజయనగరం పట్టణంలో 100 ఫీట్ రింగ్ రోడ్లోని ఒక పార్కులో హోలీ పండుగను నగరంలో భక్తి ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ హోలీ పండుగ స్నేహపూర్వకమైన వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పృథ్వీ అనే యువకుడు మాట్లాడుతూ ఉదయం నుంచే యువత పిల్లలు రంగులు జల్లుకుంటూ సందడి చేశారని చెప్పారు. వివిధ కాలనీలు వీధులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి సామూహికంగా వేడుకలు జరుపుకుంటున్నారని తెలిపారు. హోలీ సందర్భంగా పలుచోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు, డీజే కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో యువత భారీగా పాల్గొన్నారు. పెద్దలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. యూత్ అందరూ కూడా ఈ ఫెస్టివల్ని కులమత భేదాలు లేకుండా అందరూ కూడా చాలా చక్కగా చేసుకుంటారు. సో హ్యాపీ హోలీ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఐక్యవేదిగా వచ్చి ప్రతి ఒక్కరు ఎంతో మనసులో బాధలు ఉన్నా సరే మన రంగులు విరజిల్లుతూ ఇక్కడ అందరూ కూడా ఒక సమైక్య అయ్యి ఈ హోలీ పర్వదినాన్ని జరుపుకుంటారు. అయితే దీనికి క్లీంకారీ సంస్థ అనేది మొదటి 3 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఘనంగా ఈ హోలీని జరిపించారు. అయితే అందరు సహాయ సహకారాలతో ఈ సంవత్సరం కూడా అంతే విధిగా ముందుకి తీసుకెళ్లాలని అందరం కూడా కోరుకుంటున్నాం. అయితే
ప్రతి ఇళ్లల్లో కూడా ప్రతి కుల మతాల్లో కూడా అన్ని పండుగలు కూడా సక్రమంగా జరుగుతాయి. అయితే ఎవరు ఇళ్లల్లో వాళ్ళు జరుపుకుంటారు. ఒక భోగి అయినా మకర సంక్రాంతి అయినా ఏదైనప్పటికీ కూడా ఇటువంటి హోలీ అనేది అందరూ కూడా పిల్ల పెద్దలు అందరూ కూడా వయసుతో తారతమ్యం లేకుండా ఒక దగ్గర గుమ్ముకూడి ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. అయితే లింకారీ మార్కెటింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈరోజు కూడా ఈ యొక్క హోలీ కార్యక్రమాలను మనం మొదలుపెట్టాం. అయితే ఇది చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మన సనాతన సాంప్రదాయాలని సంస్కృతిని నేటి యువతకి తెలియపరచాలి. వాళ్ళని కూడా మన సనాతన సంస్కృతి సాంప్రదాయాలు అలవరుచుకొని హోలీ పండుగ ఏంటి, హోలికా దహనం అంటే ఏంటి తదితర కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తూ వాళ్ళకి ఒక ఉద్దేశంతో అంటే ఈ సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్ళాలి. వాళ్ళకు కూడా ఈ రకమైన పండుగ ఈ రకంగా 10 మందితో కలిపి చేసుకోవాలి. అందరితో కలిసి చేసుకున్న పండుగ మన హిందూ సాంప్రదాయాల్లో ఇలా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి మన సంస్కృతిని మనం అభివృద్ధి చేసుకోవడానికి ముఖ్య కారణంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రంగుల పండుగ హోలీని నగర ప్రజలు ఒకరోజు ముందుగానే జరుపుకున్నారు. బుధవారం అసలైన పండుగను జరుపుకుంటారు. కాగా ఆంధ్ర యూనివర్సిటీ బీచ్ రోడ్డు పొడవునా పిల్లలు ముఖ్యంగా యువత రంగులు పూసుకొని సందడి చేశారు. హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వివిధ రకాల పూలు, కూరగాయలు, ఆకులు, బీట్రూట్, క్యారెట్, పసుపు, బిల్వ, మోదుగ పూలతో తయారు చేసిన రంగులను యువత ఒకరికొకరు పూసుకుంటూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకున్నారు. కొందరు గుడ్లను కొట్టి రంగులలో కలిపి ముఖాలకు పూసుకొని ఆనందించారు. ఏడాదికి ఒకసారి వచ్చే రంగుల పండుగ పిల్లల మొదలు పెద్దల వరకు అందరికీ ఆనందాన్నిచ్చే పండుగని ఏఈ విద్యార్థి తెలిపారు. హోలీ చిన్నపిల్లలు పెద్దలు అని లేదు, అందరూ కలర్స్ అన్నీ పంచుకొని బాగా జరుపుకుంటారు. ఇక్కడ మేము ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నా. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్. మార్నింగ్ మొదలు పెట్టా ఇప్పటి వరకు హోలీ జరుపుకుంటున్నా. నా చిన్న సజెషన్ ఏంటంటే గవర్నమెంట్ హోలీ రంగులు ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది. మార్చి 8వ తేదీన జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీసు శాఖ పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది. జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్లో స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువతీ యువకులు పాల్గొని స్వచ్ఛంద రక్తదానం చేశారు. రక్తదానంలో పాల్గొన్న యువతీ యువకులకు ప్రశంసా పత్రాలను పోలీసులు అందజేశారు. మహిళా దినోత్సవ సందర్భంగా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో ప్రతిరోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అయితే గౌరవనీయమైన ఎస్పీ గారు అయితే రూపొందించారు. అదేవిధంగానే అందులో భాగంగానే ఇక్కడ కూడా ఈరోజు రక్తదాన శిబిరం అనేది 2వ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్నాం. ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా ఈరోజు 2 టౌన్ పోలీస్ స్టేషన్ విజయనగరం వారు మెగా రక్తదాన శిబిరం అనేది ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది. సుమారుగా ఒక 50 నుంచి 100 మంది కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్కి అందరూ యూత్ ముందుకు వచ్చారు. ఈ ప్రోగ్రాం ఈరోజు సక్సెస్ఫుల్గా ఇక్కడ జరుగుతుంది. అయితే ఈ మహిళా వారోత్సవాల్లో భాగంగా ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సంబంధించి జై హో జనయిత్రి అనే స్లోగన్తో మేము ప్రత్యేకంగా ఒక ప్రోగ్రాం డిజైన్ చేస్తాము. ఈ ప్రోగ్రాంలో ఏంటంటే ఈ వారం రోజుల్లో ఈ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అన్ని రకాల మహిళలను కూడా మేము కలిసి వాళ్ళకి అవేర్నెస్లు చేసి వాళ్ళకున్న హక్కులు కానీ వాళ్ళకున్న ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ వివరించాలనే ఉద్దేశంతో ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏయూ స్పోర్ట్స్ బోర్డు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్స్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు 2వ రోజు సందడిగా సాగాయి. బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో 115 విశ్వవిద్యాలయాల నుంచి 509 మంది బాడీ బిల్డర్స్ పాల్గొని తమ శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించారు. పోటీల వివరాలను ఏయూ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ విజయ్ మోహన్ వెల్లడించారు. పురుషుల 60, 65, 70, 75, 80, 85, 90, 90+ కిలోల విభాగాలలో పోటీలు జరుగుతున్నాయని తెలిపారు. బాడీ బిల్డింగ్ అభ్యాసనం క్రమశిక్షణ, పట్టుదల, ఖర్చుతో కూడుకున్నదని పేర్కొన్నారు.
నిర్వహించడం జరుగుతుంది. ఇది అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ వారు ఈ బాధ్యతను ఆంధ్ర యూనివర్సిటీ మీద పెట్టడం జరిగింది. ఇది చాలా క్లిష్టతరమైన ఈవెంట్, స్పోర్టింగ్ ఈవెంట్. ఎందుకంటే క్రికెట్, ఫుట్బాల్ అంత కష్టమేమి కాదు. ఎందుకంటే ఎంపైర్స్ ఒకసారి హ్యాండ్ అవుట్ చేస్తే మనం రిజల్ట్ వారే ఇస్తారు. బట్ దీనికి జడ్జెస్ ఉంటారు. దీనికి 509 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. దాదాపుగా 120 యూనివర్సిటీల నుంచి ఇచ్చేశారు. అయితే ఇది ఈ శరీర సౌష్ఠవాన్ని నిర్మించడం అనేది చాలా అతి కష్టమైన, ప్రతి మజిల్ని, ప్రతి బాడీలోని ప్రతి అంగాన్ని కూడా చాలా సొంపుగా వాళ్ళు నిర్మించాల్సి వస్తుంది. దీనికి చాలా పట్టుదల, కృషి అవసరం. సో మనకి చూడటానికి ఆనందం ఉంటుంది, కానీ వారు అలా తయారు కావడానికి ఎన్నో ఏళ్ల తరబడి శ్రమ అది. సో వాళ్ళది ఇప్పుడు ఇవాళ 2, 3, 4 తారీఖులో మార్చి 2, 3, 4, 2026న నిర్వహించడం జరుగుతుంది. నిన్న అంటే 2వ తారీఖున వాళ్ళకి వెయింగ్ జరిగింది. 3, 4న ఈవెంటు. ఈరోజు శ్రీమతి నీలం శెట్టి లక్ష్మి గారు అర్జున అవార్డు, వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ సిల్వర్ మెడలిస్ట్ కూడా ఆవిడ, వారు ముఖ్య అతిథిగా వచ్చేసి దీన్ని ప్రారంభించారు. ఇట్ ఈస్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆంధ్ర యూనివర్సిటీ. ఐ లైక్ టు కంగ్రాచులేట్ Professor Vijay Mohan Saab for organizing this one of the gorgeous tournament on the national level. This is not a joke, and day and night they have worked a lot to make this a grand success of this tournament. You have seen the popularity of this sport. 509 students already they have come from across the India to participate in this mega event. So this is a proud moment for Andhra University. ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు నేడు 4వ రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరంలోని ఇండోర్ స్టేడియంలో ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యూనిక్ సన్ రైజర్స్ వారి సహకారంతో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు 3 రోజులుగా జరుగుతున్నాయి. బ్యాడ్మింటన్ పోటీల్లో సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్లో 30 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు పలు విభాగాలలో రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలలో గెలుపొందిన క్రీడాకారులు గోవాలో మార్చి 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరగబోయే జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు హాజరు కానున్నారు. ఈ రాష్ట్ర స్థాయి పోటీలు రేపటితో ముగియనున్నాయి. ఈ క్రీడా పోటీలు అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కుసుమ్ బచ్చన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ 4వ రోజున 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల కేటగిరీలకి, సింగిల్స్కి, డబుల్స్కి, పురుషులకి, మహిళలకి జరుగుతుంది. ఈ టోర్నమెంట్లో సుమారుగా 110 మంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈరోజు, రేపు టోర్నమెంట్ జరుగుతుంది. రేపు ఫైనల్స్ అన్నీ జరిగి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం రేపు జరుగుతుంది. ఈ 110 మంది కూడా మహిళలు సుమారుగా 10 మంది, 100 మంది పురుషులు వచ్చారు. ఎప్పుడూ లేనంత విధంగా పెద్ద ఏజ్ కేటగిరీ వాళ్ళు, 80 సంవత్సరాల వాళ్ళు కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయడం అన్నది విశేషం. వారందరికీ కూడా విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఛాంపియన్షిప్స్ కమ్ సెలక్షన్స్ ఫర్ నేషనల్ గేమ్స్ ఈరోజు విజయనగరంలో జరుపుకోవడం చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే స్టేట్లో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా డిస్ట్రిక్ట్ వైజ్ పార్టిసిపేషన్ అవుతూ ఉంది. పార్టిసిపెంట్స్ కూడా ఎప్పుడూ లేనంతగా ఎక్కువ వచ్చారు. నిన్న 35+ నుంచి 60 వరకు కూడా నిన్న జరిగింది. ఈరోజు రేపు 60+ నుంచి 70+ వరకు కూడా జరుగుతున్నాయి. అసలు ఒక విధంగా ఇక్కడ చూస్తూ ఉంటే సీనియర్ సిటిజన్స్ అనేది లేకుండా కాంపిటీషన్లో అంత బ్రహ్మాండంగా ఈవెన్ 65+, 75+ బ్రహ్మాండంగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దిస్ ఈజ్ ఆల్ పాజిటివ్ ఇండికేషన్. హెల్త్ ఈజ్ వెల్త్ అనేది ఎంత అయిందో ఈరోజు ఇవన్నీ ఛాంపియన్షిప్స్ చూస్తూ ఉంటే ఇదవుతుంది. విజయనగరంలో ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తూ ఎవరెవరైతే సపోర్ట్ చేశారో అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ డిమాండ్ చేసింది. ఇదే డిమాండ్తో విజయవాడలో ఆందోళన నిర్వహిస్తున్న అంగన్వాడీలను
అరెస్టు చేయడాన్ని యూనియన్ ఖండించింది. వారందరినీ తక్షణమే విడుదల చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నాయకురాలు బృందా, ఏఐటీయూసీ నాయకులు అచ్యుతరావులు మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ 42 రోజుల పాటు సుదీర్ఘ సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న నాటి టీడీపీ నాయకులు అంగన్వాడీ దీక్షా శిబిరాల వద్దకు వచ్చి తమ ప్రభుత్వం వస్తే అంగన్వాడీలకు వేతనాలు పెంచుతామని, గ్రాట్యుటీ అమలు చేస్తామని హామీ ఇచ్చినప్పుడు ఇప్పుడు మాట తప్పారని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం అయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం మమ్మల్ని చాలా మోసం చేసింది. 42 రోజులు సమ్మె కాలంలో చాలా ఇబ్బందులకు గురి చేసి యాష్మాన్ కూడా ఉపయోగించింది. ఆ టైంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రతి టెంట్ల దగ్గరికి వచ్చి అమ్మ బాబాయ్ మహిళలకి ఎంత ఘోరం జరుగుతోంది, ఈ ఘోరాన్ని ఆపాలి అంటే మా ప్రభుత్వం తప్పక రావాలి, మా ప్రభుత్వం వచ్చిందంటే మహిళలందరికీ కూడా కంటి తుడుపు తుడుస్తాం, మేము వరాల జల్లులు కురిపిస్తామని మాకు మాట ఇచ్చి వాగ్దానం చేసి ప్రతి టెంట్ దగ్గర కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన ఈ ప్రభుత్వం ఈ రోజు మహిళలను చూడకుండా మేము గత 18 నెలల నుంచి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. మంత్రులకి, ఎమ్మెల్యేలకి వినతి పత్రాలు ఇచ్చి అయ్యా ఎప్పుడు మా సమస్య తీరుతుంది, మీరు వచ్చి 18 నెలలు అయింది, మా పరిస్థితి ఏంటి అని అడిగితే మీకెందుకని మా భుజం తట్టి మమ్మల్ని ఊరుకోబెట్టి కూర్చోబెట్టి ఆజ్ఞాపించారు. మీ సమస్యలు తీర్చేస్తున్నాం, ఇదిగో తీరుస్తున్నాం, అదిగో తీరుస్తున్నాం అని. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెయిల్ చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ లో ఉన్నదే ఇచ్చారు. అలాగే చచ్చిపోతే మట్టి ఖర్చులని ఇచ్చారు తప్ప మాకు ఇంక ఎటువంటి స్థాయిలాలు కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. అంగన్వాడీ ఉద్యోగులు గత 24లో 42 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజులు ఉద్యమం చేసిన సందర్భంలో ఇప్పుడు ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శిబిరాల దగ్గరికి విచ్చేసి వారి మద్దతు తెలియజేసి మేము జూన్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మేము కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మీ జీతపత్యాలు పెంచుతాం, గ్రాట్యుటీని చెల్లిస్తామని చెప్పి 20 మాసాలు అయినప్పటికీ నేటికి ఆ సమస్య మీద ఎక్కడా చర్చించకుండా అనేక రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా అసెంబ్లీలో పనికిరానటువంటి లడ్డూ లాంటి సమస్యల మీద సుదీర్ఘకాలం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారు తప్ప కార్మికులు, ఉద్యోగుల యొక్క భవిష్యత్తు గురించి వారికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అంగన్వాడీ ఉద్యోగులు కార్మికులందరినీ ఉద్యోగస్తులుగా గుర్తించి వారికి గ్రాట్యుటీ చెల్లించమని. మరి మీరు తెచ్చిన కొత్త కోడ్లు, ఆ కోడ్ ఏం చెప్తుంది? కోడ్ నెంబర్ 4 11 నెలలు ఎవరైనా ఉద్యోగం చేస్తే వాడు కాంట్రాక్ట్ వర్కర్ అయినా 11 నెలలు చేస్తే వాడికి గ్రాట్యుటీ చెల్లించమని చెప్తుంది. మరి మీరు తయారు చేసిన కోడ్లే, మీరు చేసిన చట్టాలనే ఉల్లంఘిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు పోలీసు జులుముతో అంగన్వాడీ ఉద్యమాన్ని ఆపలేరు. విజయనగరంలోని గోల్డ్ సొసైటీ జంక్షన్ ప్రాంతంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి దేవస్థానంలో ఈరోజు ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సోమశేఖర్ మాట్లాడుతూ ఆలయ ఈవో వెంకటరమణ ఆదేశాలతో చంద్రగ్రహణం సందర్భంగా ఈరోజు ఉదయం 12 గంటల నుంచి ఆలయాన్ని మూసివేయడం జరుగుతుందన్నారు. రేపు ఉదయం 8 గంటలకు తిరిగి ఆలయాన్ని తెరవడం జరుగుతుందన్నారు. సంప్రోక్షణ చేసిన అనంతరం ఆలయం తెరవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రేయి శంకర్ రెడ్డి, సభ్యులు పాండ్రంకి అరవింద్ తదితరులు పాల్గొన్నారు. వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈరోజు మంగళవారం కావడంతో ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు కూడా స్వామివారికి భక్తులచే అభిషేకములు జరపబడును. 12 తర్వాత ఈరోజు చంద్రగ్రహణం సందర్భంగా, కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా మా దేవస్థానం వారు ఇచ్చిన ఆదేశముల మేరకు 12 గంటల నుండి ఆలయం మూసివేయబడుతుంది. మరలా బుధవారం నాడు అనగా రేపు స్వామివారి యొక్క దేవస్థానం 8 గంటల నుంచి తెరవబడి స్వామివారి దర్శనం భక్తులకి కల్పించబడుతుంది. అలాగే ఉదయం 6 గంటల నుండి రేపు ఉదయం 6 గంటల నుంచి కూడా స్వామివారికి సంప్రోక్షణ అమృతాభిషేకం జరిపించి ఆలయం మొత్తం కూడా శుద్ధిపరిచి ఆ భక్తులకు అందరికీ కూడా దర్శన భాగ్యం కల్పించబడుతుంది.
పెందుర్తి నియోజకవర్గం 77వ వార్డులో సుమారు 7.5 కోట్ల రూపాయల జీవీఎంసీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్లు కాలువల నిర్మాణానికి మేయర్ పీల శ్రీనివాసరావు స్థానిక కార్పొరేటర్ సూర్యకుమారితో కలిసి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని 10 వార్డులలో గత 8 నెలల కాలంలో 200 కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లుగా చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల సారథ్యంలో కూటమి ప్రభుత్వ పాలనకు గత 5 ఏళ్ల వైసీపీ పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళల జనరంజక పాలన సాగిస్తున్నారని తెలిపారు. బీటీ రోడ్లు కానీ మేయర్ గారు నేను ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ఎన్డీఏ కూటమైన ప్రభుత్వం డెవలప్మెంట్కి మారుపేరుగా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం. చిన్న విషయం ఏం కాదు. గడిచిన 1.5 సంవత్సరంలో దగ్గర మనకున్న 10 వార్డుల్లో కొన్నేళ్ళు ఒక 6 మంత్స్ డబ్బులు లేక ఆగినప్పటికీ కూడా పీలా శ్రీనివాస్ గారు మేయర్ అయిన తర్వాత, అంతకుముందు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మనకున్న ఈ 10 వార్డుల్లో మనం దగ్గర 200 కోట్ల పైన డబ్బులు తెచ్చాం. అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించాం. సిపిఎస్ రద్దు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సదాశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి ఈశ్వరరావులు డిమాండ్ చేశారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12వ వేతన సవరణ సంఘం వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. 30% మధ్యంతర భృతి ఐఆర్ని ప్రకటించాలని అన్నారు. రిటైర్ అయిన ఉద్యోగులకు గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ తదితర బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. పెండింగ్లో ఉన్న 4 డిఏలను విడుదల చేయాలని అన్నారు. ఉపాధ్యాయులకు బోధన తప్ప ఏ ఇతర బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలని అన్నారు. ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలని కోరారు. ఇవ్వాలి. ఇది మనం అడిగిందే కాదు, ప్రభుత్వం కూడా రాకముందు ప్రమాణం చేసింది. ఖచ్చితంగా మేమంటూ వస్తే ఈ సిపిఎస్కి ఇంతకన్నా మంచి విధానాన్ని మేము కనిపెట్టి మీకు పెన్షన్ విధానాన్ని పెడతాము అని చెప్పి, అంతేకాకుండా ఏదైతే 1/7/2018 నుంచి ఇవ్వాల్సినటువంటి డిఏ ఏరియర్స్ ఉన్నాయో ఆ ఏరియర్స్ని విడతలుగా ఇస్తామని చెప్పి ఒక రూట్ ప్లాన్ ఇవ్వండి అని చెప్పున్నాం. దాన్ని కూడా ప్రభుత్వం సుముఖంగా లేదు. ప్రభుత్వం పాలకులు కళ్ళు తెరవాలి. ఎందుకంటే మేము అడిగింది మా కోరికలు ఏవి కూడా ఆర్థికపరమైనటువంటి కాదు. మాకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని, అదేవిధంగా 12వ పిఆర్సీని వేయాలండి. ఈ 12వ పిఆర్సీకి ముందుగా పిఆర్సీ కమిషన్ నియమించి ఐఆర్ 30% అనేటువంటిది ఇవ్వాలని మనం ఈరోజు జరుగుతున్నాం. అదేవిధంగా విద్యాశాఖలో ఉపాధ్యాయులకి అనేక రకాలైనటువంటి అశాస్త్రీయమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఉపాధ్యాయుడిని బోధనకే పరిమితం చేయాలని ఇలాగా ఒక 30 డిమాండ్స్తో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. చంద్రగ్రహణం ఈరోజు మధ్యాహ్నం 3:19 ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు ఉంటుందని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ జోగ చంద్రశేఖరరావు, పూల్బాగ్ జిల్లా పరిషత్ ఫిజిక్స్ ఉపాధ్యాయురాలు కెఎస్ శైలజలు పేర్కొన్నారు. వారు వాచి న్యూస్తో మాట్లాడారు. శాస్త్రీయబద్ధంగా చంద్రగ్రహణం ఏర్పడుతుందన్నారు. మూఢనమ్మకాలు నమ్మవద్దని సూచించారు. చంద్రగ్రహణం సమయంలో ఏమీ తినకూడదని చెప్పిన మాటలలో వాస్తవం లేదన్నారు. చంద్రగ్రహణాన్ని వీక్షించవచ్చని తెలిపారు. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తలు తీసుకోవాలని, అటు ఇటు తిరగకుండా పడుకోవాలని చెప్పిన మాటలలో వాస్తవం లేదన్నారు. శాస్త్రీయ కోణంలో ఆలోచించాలని అన్నారు. భారతదేశంలో కూడా ఇతర దేశాలలో కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుందని, మిగతా దేశాలలో ఎలాంటి మూఢనమ్మకాలు నమ్మరని చెప్పారు. సూర్యకిరణాలు అనేటటువంటివి భూమి మీద పడిన తర్వాత భూమి నుంచి నీడ పడుతుంది అక్కడ. ఇంకొకటి ఏం జరుగుతుంది, ఈ భూమి అడ్డగా ఉన్న తర్వాత ఈ సైడ్ నుంచి సూర్యకిరణాలు ఏవైతే వస్తాయో ఆ కిరణాలు చంద్రుడిని చేరడానికి మధ్య చాలా దూరం ఉంటుంది. ఇక్కడ భూమి దగ్గర పడిన తర్వాత కాంతి కిరణాలు పరిక్షేపణం చెందుతాయి.
ఈ పరిక్షేపణం చెందిన వాటిలోని నీలం ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది కాబట్టి ఇక్కడ భూమి చుట్టూ ఇక్కడ మనకు నీలంగా ఉంటుంది. అండ్ వాటి తాలూకు వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటుంది. కానీ ఎరుపు రంగు కాంతి కిరణాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువ. అంటే ఈ భూమి గోళంగా ఉన్నప్పుడు ఈ సైడ్ నుంచి అవి వంగి ప్రయాణం చేసి చాలా దూరం ప్రయాణం చేస్తాయి. మీకు తెలుసు తెల్లని కాంతి అంటే అన్ని రంగులు ఉంటాయి, 7 రంగులు ఉంటాయి. మనకి ఇంద్రధనుస్సు ఏర్పడినప్పుడు మీకు కనబడుతుంది క్లియర్గా. ఈ 7 రంగుల్లోని ఎరుపు రంగుకి వేవ్ లెంత్ తరంగ దైర్ఘ్యం ఎక్కువ, అందువల్ల ఎక్కువ దూరం ప్రయాణం చేస్తుంది. ఎక్కువ దూరం ప్రయాణం చేసి చంద్రుని మీద పడుతుంది, అది రెడ్గా ఉంటుంది కాబట్టి ఎరుపు రంగులో కనబడుతుంది. అంతేగాని అక్కడ బ్లడ్ మూన్ అని అలాంటివి అనుకోవడానికి అది అపోహ మాత్రమే ఉంటాం. చంద్రునికి స్వయంగా ప్రకాశించేటటువంటి శక్తి లేదు. చంద్రుని మీదకి సూర్యకిరణాలు పడి పరిక్షేపణం చెంది మన భూమి మీదకి వచ్చినప్పుడు చంద్రుడు కనబడతాడు మనకి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఈ సూర్యకిరణాలు చంద్రుని మీద పడకుండానే మన భూమి అడ్డగా వెళ్ళిపోతుంది. అందువల్ల చంద్రుడు కనిపించట్లేదు. అందువల్ల మనం చంద్రగ్రహణం అంటున్నాం దాన్ని. చంద్రగ్రహణం ఏర్పడిన రోజు ఆ అంచులు అంటే నీడ మాత్రమే కనిపించి రెడ్గా చంద్రుడు మనకు కనిపిస్తాడు. అందుకే బ్లడ్ మూన్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఏంటంటే ఈ చంద్రగ్రహణం అంటే మన పూర్వీకుల నుంచి వచ్చింది ఏంటంటే ఇవి రాహువులు కేతువులు తినడం అనడం కానీ, లేదంటే ఈ టైంలో ఆహారం తీసుకోవడం ఇలాంటివన్నీ తీసుకుంటే అశుభం అని చెప్పడం, లేదంటే ఏమైనా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మూఢనమ్మకాలనే ఉన్నాయి. కానీ సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఏంటంటే ఆ టైంలో వచ్చే రేస్ని మనం డైరెక్ట్గా నేకడైతే సూర్యగ్రహణం అయితే నేకడైతే చూస్తే కనుక ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బ్లాక్ కలర్ ఫిల్మ్ ఉండే స్పెక్ట్కల్స్తో చూస్తే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈరోజు కూడా చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. ఎలాంటి మూఢనమ్మకాలకి తావివ్వకుండా భోజనం చేయడం, నీళ్లు తాగడం ఇలాంటివి ఏమీ చేయకూడదు అనేవన్నీ కూడా ఒట్టి అపోహ మాత్రమే. అలాంటివి ఏమీ చేయకుండా మీరు చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. మహారాజా సర్వజన ఆసుపత్రిలో తెరీసా క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆహారం తినడానికి వీలుగా ఒక షెల్టర్ను కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాద శ్రీనివాసులు నాయుడు, ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోగుల సహాయకులకు, రోగులకు వీలుగా ఆహారం తినడానికి ఆశ్రయం కల్పించడం ఎంతో అభినందించదగ్గ విషయమని అన్నారు. క్లబ్ సేవలు మరింత విస్తృతం కావాలని కోరారు. మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో తెరీసా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. వర్షానికి కానీ ఎండకి కానీ ఒక నీడ లేదు. అలాగే పేషెంట్స్, సెక్యూరిటీ వాళ్ళు కూడా ఒక షెల్టర్ అన్నది అటెండెంట్ ఇది లేదు. ఆ దృష్టిలో ఇక్కడ ఈరోజు ఇది ఓపెన్ చేసి ఈ ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగింది. సో చాలా చాలా ధన్యవాదాలు ఇది చేసినందుకు. నాకు చాలా సంతోషంగా ఉంది. కోష్ గారు అందరూ కూడా 37వ వార్షికోత్సవం సందర్భంగా మరి అన్నదానం చేసేటప్పుడు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుందని స్వచ్ఛందంగా దాతల సహకారంతో తెరీసా క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ ఈ షెడ్ని మరి సూపరింటెండెంట్ గారు అనుమతితో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాలు అంటే అన్నీ ప్రభుత్వమే చేయాలి, ప్రభుత్వందే బాధ్యత అని వదిలేయకుండా మనం చేయగలిగిన సాయం మనం చేద్దామని వారికి అందుబాటులో ఉన్న దాతల సహకారంతో మరి ఈ షెడ్ని ఇక్కడ ఏర్పాటు చేసి మరి పేషెంట్లకు కానీ వారి తరపున వచ్చిన వాళ్ళకి కానీ వర్షంకి ఎండకి ఇబ్బంది పడకుండా, వచ్చేది వేసవకాలం కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉండేటట్టుగా ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందక బెంచెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంచినీటికి సంబంధించి కూడా ఒకటి కూడా ఏర్పాటు చేయబోతున్నారు. యుద్ధం అనేది కేవలం సరిహద్దుల మధ్య పోరు కాదు, అది ఒక దేశ భవిష్యత్తును గ్రహించే కార్చిచ్చు. బాంబుల మోతతో మొదలయ్యే ఈ వినాశనం వేలాది మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటుంది. కట్టుకున్న ఇల్లు నేలమట్టమై లక్షలాది మంది ప్రజలు కట్టుబట్టలతో శరణార్థులుగా మారుతున్నారు. మరోవైపు యుద్ధం వల్ల ఆర్థిక వ్యవస్థలో కుప్పకూలి నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వనరులన్నీ ఆయుధాలకే ఖర్చవడంతో సామాన్యుడు ఆకలితో అలమటిస్తున్నాడు. పర్యావరణం విషతుల్యమై భవిష్యత్తు తరాలకు కూడా తీరని నష్టంగా వాటిల్లుతుంది. గెలుపు ఎవరిదైనా చివరికి మిగిలేది మాత్రం వల్లకాడేనని యుద్ధాలు నిరూపిస్తున్నాయని కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా అన్నారు. శాంతి చర్చలే దీనికి ఏకైక పరిష్కారమని ఆయన సూచించారు. Entire supply of natural gas and petroleum has been happening to the entire region. Now, because of the conflict,
not only this stretch of Homruj, which is a very small, narrow path of 33 kilometers around, has been seriously obstructed, but also the parallel line, that is the Suez and Red Sea route, also has been affected because of the conflict in the region. The war and conflict is now not only restricted to Iran, but also many other neighboring regions of Saudi Arabia, Qatar, UAE, Oman, and so many other countries in the neighboring region. Now, the trade route as well as the energy, petroleum route have been seriously impacted by this. Because if this conflict continues, there will be a lot of pressure on the economies of developing nations, and we have been seeing recent fluctuations in the stock markets. If this continues, it would be a serious economic problem for the entire world economy, and more specifically the developing. ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రస్తుతం జరుగుతున్నాయని 10వ తరగతి పరీక్షలు కూడా త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలని మహారాజా సర్వజన ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎస్వి రమణ తెలిపారు. పరీక్షలలో ర్యాంకులు తక్కువ వచ్చాయని, మార్కులు తగ్గిపోయాయని విద్యార్థులు ఒత్తిడితో ఆత్మహత్యల జోలికి వెళ్లకూడదని అన్నారు. పరీక్షలలో పాస్ కాకపోయినా వచ్చే పరీక్షలలో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని అన్నారు. అంతేగాని ప్రాణాలు తీసుకునే పని చేయకూడదని అన్నారు. తల్లిదండ్రులు మందలించారని క్షణికావేశంతో ప్రాణాలు తీసుకోకూడదని అన్నారు. పండుగ అనుకోండి, ఈ 15-20 రోజులు ప్రతి విద్యార్థికి కూడా ఒక పండుగ అనుకోండి. ఒత్తిడి అని అంటారు అందరూ. ఒత్తిడి కూడా ఒక వరమని గుర్తుంచుకోండి. ఒత్తిడి ఉంటే కదండి మీరు చదువుతారు. మీ టీచర్ అంటే కదండి ఒక మాట అంటే కదా మీరు చదువుతారు. మీ పేరెంట్స్ మీకోసమే కదండి ఆలోచిస్తారు. అందుకని అమ్మాయిలు కానీ ఈ సెన్సిటివ్, ముఖ్యంగా ఈ సెన్సిటివ్ ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలకే ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. సెన్సిటివ్గా ఫీల్ అవ్వకండి, మీకు వచ్చింది రాయండి, పరీక్ష పోయినా పర్వాలేదు, మరలా ఎగ్జామ్స్ పెడతారు, పాస్ అవుతారు, కంగారు ఏమి లేదండి. సో అందరికీ కూడా ఈరోజు నేను ఇంటర్మీడియట్ రాస్తున్నటువంటి విద్యార్థులకు అలాగే రేపు 16 నుంచి జరగబోయే 10th క్లాస్ విద్యార్థులకు కూడా ఒక సైకాలజిస్ట్గా నేను ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ కూడాను. సో అందరికీ కూడా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండి. అందరూ బాగా రాయండి. నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు అత్యంత ఉత్సాహంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగుల కేలులో మునిగి తేలారు. ఉదయం నుంచే వీధులన్నీ రంగులమయంగా మారిపోయాయి. ఒకరికొకరు రంగులు పూసుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ నగరవాసులు స్నేహభావంతో పండుగను జరుపుకున్నారు. ముఖ్యంగా చిన్నారులు పిచ్చికారి సందడి, యువత ఆటపాటలతో కాలనీలలో పండుగ వాతావరణం నెలకొల్ది. హోలీ పండుగని వసంతోత్సవమని, డోలికోత్సవమని, ఫాల్గుణోత్సవమని పిలుస్తారు. నేపాల్, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, మధుర, బృందావనాలలో ఈ పండుగను జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజు రాత్రి కాముడిని దహనం చేయటం ఆనవాయితీ. తీవ్రమైన తపస్సులో మునిగి ఉన్న పరమేశ్వరుడికి ఆటంకం కలిగించి కోరికలు రేకెత్తించడానికి మన్మధుడు ప్రయత్నించినప్పుడు ఆగ్రహానికి లోనైన పరమేశ్వరుడు తన 3వ కన్ను తెరిచి కాముడిని భస్మీపటనం చేసిన రోజు ఇది. హిరణ్యకశిపుని సోదరి హోలిక, అగ్ని కూడా ఆమెను కాల్చలేదు. హరినామ స్మరణ చేస్తున్న తన కొడుకు ప్రహ్లాదుడిని చంపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా శ్రీహరి మహిమ వల్ల జీవించే ఉంటాడు. దీంతో విసిగిపోయిన హిరణ్యకశిపుడు తన సోదరి హోలికను ప్రహ్లాదుని చంపమని చెబుతాడు. ప్రహ్లాదుని ఒళ్ళో కూర్చుని పెట్టుకుని హోలిక అగ్ని ప్రవేశం చేస్తుంది. హోలిక అగ్నికి ఆహుతి అయిపోయిన హరినామ స్మరణ మహిమ వల్ల ప్రహ్లాదుడు క్షేమంగా బయటకు వచ్చేశాడు. దానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారని మరొక కథ. పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి డోలికోత్సవాన్ని నిర్వహిస్తారు. కృష్ణుడు తాను నల్లవాడినని రాధ చిలుపుగా విక్రించడంతో కృష్ణుడు ఈ విషయాన్ని తల్లి యశోదమ్మకు ఫిర్యాదు చేయగా రాధకు రంగు పూయమని తల్లి యశోద సలహా ఇస్తోంది. కృష్ణుడు రాధకు రంగులు పూయగా రాధ కూడా శ్రీకృష్ణుడికి రంగులు పులుముతుంది. అదే హోలీ పండుగగా వాడుకలోనికి వచ్చింది. ఇది మరొక పురాణ గాథ. వాజీ ఛానల్ ప్రేక్షకులకు హోలీ పండుగ శుభాకాంక్ష. నగరంలోని రింగ్ రోడ్డు నుంచి జమునారాయణపురం వైపు వెళ్లే దారిలో కోమటి చెరువు వద్ద కారు ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో కారులో 2 యువకులు ఉన్నారు. వాళ్ళు ప్రస్తుతం వైద్య విద్యను అభ్యసిస్తున్నట్లుగా సమాచారం.
చెరువుకి ఆనుకొని ఉన్న ఫుట్పాత్ రైలింగ్ను కారు ఢీకొట్టడంతో కారు తీవ్రంగా ధ్వంసమైంది. అక్కడ పరిస్థితి భయానక వాతావరణం కనిపిస్తున్నప్పటికీ అందులో ఉన్నవాళ్ళు ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన మధ్యమత్తులో జరిగిందా లేక అతి వేగమా అనేది పోలీసులే నిర్ణయించాలి. ఇదిలా ఉండగా వారం రోజుల క్రితం పూల్బాగ్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న చోదకుని వైద్య విద్యార్థి కారుతో ఢీకొట్టిన ఘటన మరువకముందే మరొకటి చోటు చేసుకోవడంతో నగరంలో వరుస ఘటనపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పార్వతీపురం నియోజకవర్గంతో పాటు మన్యం జిల్లా ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. హోలీ పర్వదినం సందర్భంగా మంగళవారం ఉదయం పార్వతీపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులతో కలిసి పట్టణంలో పర్యటించి ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి కలెక్టర్ ఆఫీసు సిబ్బందికి, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీకి సిబ్బందికి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ పండుగలలో హోలీ కూడా ఒకటని, మన పండుగలను ఎప్పుడూ మరిచిపో కూడదని పేర్కొన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంగన్వాడీల అక్రమ అరెస్టులు అన్యాయమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి శంకర్రావు అన్నారు. విజయవాడలో అంగన్వాడీల అరెస్టులకు వ్యతిరేకంగా స్థానిక యాదవ వీధి జంక్షన్లో మంగళవారం మానవహారం చేసి నిరసన తెలిపారు. కనీస వేతనాలు అమలు చేయాలని వైసీపీ సమ్మె చేస్తున్నట్లు టెంట్ వద్దకు వచ్చిన టీడీపీ నాయకులు అంగన్వాడీల పోరాటానికి మద్దతు ఇచ్చి అధికారంలోకి వస్తే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న సమస్యలు పరిష్కారం చేయకపోవడం అన్యాయమని అన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు, మెనూ ఛార్జీలు పెంచాలని, అంగన్వాడీలకు కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలను ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపచేయాలని కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు గోపాలం, అంగన్వాడీ యూనియన్ నాయకులు నిర్మల, కామేశ్వరి, ప్రసన్న, అంగన్వాడీలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల వేతనాలు పెంచాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కదిలి విజయవాడలో జరిగిన మహాధర్నాన్ని జయప్రదం చేసిన సందర్భంలో ప్రభుత్వం సమస్యల పట్ల స్పందించకపోవడంతో ధర్నా చేస్తే ఇబ్బందులకు గురి చేయడం న్యాయమా అని అంగన్వాడీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంగన్వాడీలంతా టెంట్ల కింద బస చేసిన సందర్భంలో ప్రభుత్వం, పోలీసులు కలిపి అంగన్వాడీ యూనియన్ నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి దిక్కులేని ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం అమానుషమైన, మానవీయ అంగన్వాడీ అని మండిపడ్డారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 42 రోజుల పాటు చారిత్రాత్మకమైన సమ్మెను అంగన్వాడీలో నిర్వహించారని, ఈ సందర్భంలో అప్పుడు అధికారంలో ఉన్న కూటమి నాయకులందరూ కలిసి అంగన్వాడీల పోరాట శిబిరానికి వచ్చి సంఘీభావం తెలియజేసిన విషయం మర్చిపోయారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి బి సూర్యనారాయణ, అంగన్వాడీ ప్రాజెక్టు అధ్యక్షుడు ప్రవీణ్, కార్యదర్శి శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని చేతకాని ప్రభుత్వం అరెస్ట్ చేయడం ఖండించండి. అంగన్వాడీ సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వం, చేతకాని ప్రభుత్వం ఖండించండి. అంగన్వాడీని అరెస్ట్ చేయడం అన్యాయం. రోజు ధర్నాకని విజయవాడ పిలిపించాము. ఆ పిలుపు నేపథ్యంలో మాకు ప్రభుత్వం నుంచి ఏ పిలుపు రాకపోగా 2వ రోజు కూడా కొనసాగించాలని ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులను విశాఖ జిల్లా సమితి ఖండించింది. యుద్ధం వద్దు, శాంతి ముద్దు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడారు. గల్ఫ్ దేశాలలో చమురు నిక్షేపాలపై ఆధిపత్యం కోసం అమెరికా మిత్ర దేశాలతో కలిసి దాడులు చేయడం పరిపాటు అయిపోయిందని విమర్శించింది. ఇటీవల వెనజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి బందీగా ఉంచిన అమెరికా ఇప్పుడు ఇరాన్పై దాడులు చేస్తుందని, శాంతి కాముకులంతా ఖండించాలని పిలుపునిచ్చారు. అమెరికా అనుసరించే సామ్రాజ్యవాద, దురాక్రమణ పూరిత చర్యల కారణంగానే
ప్రపంచ దేశాలలో శాంతి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక దేశంపై మరొక దేశం దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ మూకుమ్మడి దాడులు ఆపాలని సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యాన ఈరోజు నిరసన కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు ఎవరన్నా ఉన్నాడో ట్రంప్, ఈ ట్రంప్ అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ఒక ఆలోచనతోటి నేనే ఈ ప్రపంచ దేశ పోలీస్ అనే విధంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఆయిల్ నిక్షేపాలు ఉన్న ఈరోజు ఎవరైతే గల్ఫ్ దేశాలు ఉన్నాయో ఈ గల్ఫ్ దేశాలన్నింటిలో కూడా గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఎవరైతే ఇప్పుడు ఇరాన్ తాలూకా మరి సుప్రీంగా ఉన్నాయన్ని తన భార్యాన్ని, ఆయన్ని, తన మనవన్ని, కోడల్ని, అలాగే అల్లుడిని కూడా మరి చంపేయడం అనేది జరిగింది. అది కాకుండా అక్కడ ఉన్న ప్రజలు కూడా ఒక 74 మంది దాకా చనిపోయారు. 270 పైచులుగా క్షతగాత్రులై హాస్పిటల్ అనేది ఉన్నారు. ఇంకా ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది. ప్రపంచ మూడో యుద్ధంగా కూడా దీన్ని ప్రేరేపించే విధంగా ఈ యుద్ధం అనేది కనబడుతుంది. అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నాడో మాది ప్రజాస్వామ్య దేశం అమెరికాని చెప్పుకున్నైనా మరి ప్రజాస్వామ్య దేశం అయితే ఆ ప్రజాస్వామ్యాన్ని ఇతర దేశాలకు అనేది ఎలా ఉండాలనేది ఒక ఆలోచన అనేది లేకుండా ఈరోజు ఇజ్రాయెల్ అనేది హమాస్ మీద ఇప్పుడు వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైభవంగా అప్పన్న పెళ్లి చూపులు. మెట్ల మార్గాన పల్లకిలో సోదరి పైడితల్లి అమ్మవారి ఆలయానికి చేరుకున్న స్వామివారు. తిలకించి పులకించిన భక్త జనం. సందడిగా ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్స్ పురుషుల ఛాంపియన్షిప్ పోటీలు. శరీర సౌష్ఠవాన్ని ప్రదర్శించిన బాడీ బిల్డర్స్. ప్రాథమిక దశలోనే వినికిడి లోపాన్ని గుర్తించి చికిత్స పొందితే నష్టాన్ని పూర్తిగా నివారించవచ్చు. ప్రముఖ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్కేఈ అప్పారావు వెల్లడి. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.